అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలతో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. పవన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ప్రాంగణంలోని వారంతా లేచి చప్పట్లతో అభినందించారు. అయితే ఈ ప్రమాణ స్వీకారం అనంతరం ప్రధాని మోదీ, గవర్నర్తో పాటు సీఎం చంద్రబాబుకు పవన్ ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత చిరంజీవి పాదాలను తాకి ఆశీస్సులు తీసుకున్నాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ, ప్రముఖ నటులు చిరంజీవి, రజనీకాంత్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిండే, ఎల్జేపీ చీఫ్, కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్, మాజీ గవర్నర్ తమిళసై తదితరులు హాజరయ్యారు. కొనిదాల పవన్ కళ్యాణ్ గారు కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. गौरवनीय नारा लोकेश गारू, ఏపీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో అనేక ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ కార్యక్రమంలో చంద్రబాబు ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా, అనంతరం పవన్ కళ్యాణ్, ఆ తర్వాత మిగిలిన మంత్రులంతా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే కార్యక్రమానికి ముందే ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. నందమూరి ఆడపడుచులు పురంధేశ్వరి, భువనేశ్వరి ఇద్దరూ కలిసి స్టేజ్ పైకొచ్చారు. చంద్రబాబు భార్య భువనేశ్వరి స్టేజ్ పై కూర్చున్న అనంతరం బాలకృష్ణ వచ్చి చెల్లెల్ని ఆప్యాయంగా పలకరించి ప్రేమతో చెల్లెలి నుదుటిపై ముద్దు పెట్టారు. నారా భువనేశ్వరి కూడా ఆప్యాయంగా అన్నయ్యను హత్తుకుంది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారగా నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బావ చంద్రబాబు 4వ సీఎం అవడంతో ఇలా బాలకృష్ణ చెల్లెలి వద్దకు వెళ్లి తన ప్రేమను చూపించాడు. సంతోషాన్ని చెల్లితో పంచుకున్నాడు. చెల్లెలంటే ఎంత ప్రేమ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. బాలయ్య బాబు ఈసారి తన ప్రేమ పలకరింపుతో వైరల్ అవుతున్నారు. కళ నెరవేరడానికి చాలా సమయం పట్టిందన్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఆయన దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కల్కి 2898 AD జూన్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ విశేషమైన ప్రేక్షక ఆదరణ దక్కించుకుని లక్షల వ్యూస్ తో ట్రెండింగ్ లో ఉంది. దీనిపై దర్శకుడు మాట్లాడుతూ ఎమోషనల్ గా ఉందన్నారు. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన సందర్భంగా నా మనసు భావోద్వేగానికి గురవుతుంది. పురాణాలు, సైన్స్ రెండిటిపై నాకు ఆసక్తి ఎక్కువ. ఈ రెండింటిని కలిపి సినిమా తీయాలని ఎన్నో ఏళ్ల క్రితం అనుకున్నాను. మా ఆర్టిస్టులందరి సాయంతో మైథాలజీకి సైన్స్ ను జోడించి కల్కి 2898 ADని తెరకెక్కించాను. టీం అద్భుతమైన ప్రతిభ, అంకిత భావం వల్లే ఇది సాధ్యమైంది. నా కళని సాకారం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. చిత్ర బృందమంతా ఎంతో కష్టపడి పనిచేసింది. తెలుగు ప్రేక్షకులతో పాటు దేశంలోని వారంతా దీన్ని చూసి గర్వపడతారు అని నాగ్ అశ్విన్ తెలిపారు. తాజాగా విడుదలైన కల్కి ట్రైలర్ రికార్డ్ స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకుంది. హిందీ భాషలో 24 గంటల్లోనే 14 మిలియన్ల వ్యూస్ ను సాధించింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. త్వరలోనే ట్రైలర్ 2 విడుదల చేయనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో 2 ట్రైలర్లు కట్ చేశారని, రెండో ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నారని వార్తలొస్తున్నాయి. అలాగే మరో వారంలో ఫస్ట్ సింగిల్ కూడా రానున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇందులో పలు భాషలకు చెందిన అగ్ర నటీనటులు భాగం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ కు జోడీగా దీపికా పదుకోన్ నటిస్తుండగా దిశా పటాని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటీమణుల్లో టాప్ ఉంటుంది వరలక్ష్మి శరత్ కుమార్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తూ ఉంటుంది. ఈ భామ త్వరలోనే బ్యాచులర్ లైఫ్ కు బై బై చెప్పబోతుందని తెలిసిందే. తన బాయ్ ఫ్రెండ్ నికోలై సచ్దేవ్ ను వివాహం చేసుకోనుంది వరలక్ష్మి శరత్ కుమార్. తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ వెడ్డింగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ భామ వివాహం జూలై 2 థాయిలాండ్ లో గ్రాండ్ గా జరగనుంది. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులతో పాటు లేడీ సూపర్ స్టార్ నయనతారకు ఆహ్వానం పంపింది వరలక్ష్మి శరత్ కుమార్. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ ను నికోలై సచ్దేవ్, వరలక్ష్మి శరత్ కుమార్ ప్లాన్ చేసినట్టు సమాచారం. శరత్ కుమార్, రాధిక దంపతులు వరలక్ష్మి వివాహ పనులకు సంబంధించిన ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారట. మలయాళ చిత్ర పరిశ్రమలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు నటి సమంత రెడీ అయిందన్న వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ఈ భామ మలయాళ స్టార్ హీరో మమ్ముటి సినిమాతో ఫీమేల్ లీడ్ రోల్లో కనిపించబోతుందని ఓ అప్డేట్ ఫిల్మ్ నగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రం హోమ్ బ్యానర్ మమ్ముటి కంపెనీ తెరకెక్కించనుంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మమ్ముటి హీరోగా నటించనున్న చిత్రంలో శామ్ మాలీవుడ్ డెబ్యూ ఫైనల్ అయినట్లుగా వార్తలొస్తుండగా దీనిపై ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలంటున్నారు సినీ జనాలు. శామ్ మమ్ముటి ఇప్పటికే ఐసిఎల్ ఫిన్కార్ప్ యాడ్ లో కనిపించారని తెలిసిందే. గతేడాది గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ శాకుంతలం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో టాక్ తెచ్చుకోలేకపోయింది. ఇక శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషి మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధవన్ తో కలిసి సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది సమంత. మిస్టర్ బచ్చన్ తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనున్న కొత్త అందం భాగ్యశ్రీ బోర్సే. ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే వరుస అవకాశాలతో జోరు చూపిస్తోంది భాగ్యశ్రీ. ఆమె ఇప్పటికే విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరెల చిత్రంలో కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ముచ్చటగా తెలుగులో 3వ సినిమాకి కూడా సంతకం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ హీరోగా ఎస్ఎల్వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఓ చిత్రం నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. రవి అనే కొత్త దర్శకుడు దీనికి దర్శకత్వం వహించినట్లు సమాచారం. ఇప్పుడు ఈ సినిమా కోసం నాయికగా భాగ్యశ్రీని ఎంచుకున్నట్లు తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంపై చర్చలు పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఇదొక భిన్నమైన రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ముస్తాబు కానుందని, ఇది ఎక్కువ భాగం అమెరికాలో చిత్రీకరణ జరుపుకోనుందని ప్రచారం వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. చీలాసో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పింది సిమ్లా సుందరి రుహానీ శర్మ. ఆ తర్వాత తెలుగులో అందం, అభినయంతో పాటు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలతో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ భామ నెట్టింట చాలా యాక్టివ్ గా ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రుహానీ శర్మ ఒక్క ఫోటో పెట్టిందంటే చాలు లైక్స్ ల వర్షం కురుస్తూ ఉంటుంది. మోడర్న్ డ్రెస్ లోనైనా, సాంప్రదాయ వస్త్రధారణలోనైనా అందరినీ ఇంప్రెస్ చేయాలంటే నా తర్వాతే ఎవరైనా అంటూ తాజా ఫోటోలతో చెప్పేస్తుంది రుహానీ శర్మ.
ఈ బ్యూటీ తాజాగా పల్లెటూరు అమ్మాయిగా మారిపోయింది. 2 జడలతో లంగా ఓణిలో మెరిసిపోతూ మేకపిల్లతో సరదాగా ఆడుతూ క్యూట్ గా కెమెరాకు ఫోజులిచ్చింది. పల్లెటూరి అందం ఉట్టిపడేలా కనిపిస్తున్న రుహానీ శర్మ తాజా ఫోటోలు నెటిజన్ల మనసు దోచేస్తున్నాయి. ఏమా అందం భామా, నీకు భువితో ఏమి సంబంధం అంటూ ఓ సినిమాలో వచ్చే పాటను తాజా స్టిల్స్తో మరోసారి గుర్తు చేస్తుంది రుహానీ శర్మ. రుహానీ శర్మ ప్రస్తుతం మాస్క్ సినిమాలో నడుస్తుండగా చిత్రీకరణ దశలో ఉంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం కూలీ. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా తలైవా కెరియర్ లోనే ఇది 171వ సినిమా. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ఫహద్ ఫాజిల్ ఇప్పటికే రజనీకాంత్తో వేటగాడు అనే సినిమాలో నటిస్తున్నాడు. దీంతో వీరిద్దరి కాంబో కూలీలో మళ్లీ రిపీట్ అవ్వనుంది. ఇక లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన విక్రమ్ చిత్రంలో కూడా ఫహద్ ఫాజిల్ అండర్ కవర్ ఏజెంట్ గా నటించారు. దీంతో కూలీలో కూడా మరో పవర్ఫుల్ రోల్లో అలరించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మంత్రులుగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్తో పాటు ఇతర నేతల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, మెగా బ్రదర్స్, చిరంజీవి పవన్ కళ్యాణ్ చేతులు పట్టుకుని స్టేజ్ ముందుకు తీసుకొచ్చారు. ఓవైపు చిరంజీవి, మరోవైపు పవన్ కళ్యాణ్ చేతుల్లో చేతులు వేసిన ప్రధాని మోదీ స్టేజ్ పై నుంచి అందరికీ అభివాదం చేశారు. ఈ సందర్భంగా అన్నదమ్ములందరికీ అభినందనలు తెలియజేశారు. ప్రధానితో చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఒకే ఫ్రేమ్లో కనిపించడంతో అభిమానులు ఆనందంలో ఎగిరిగంతేస్తున్నారు. మరోవైపు స్టేజ్ పై ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్తో చిట్చాట్ చేశారు మోదీ. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్ అవుతుంది. బుధవారం ఏపీ ప్రభుత్వం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అనేక ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ కార్యక్రమంలో చంద్రబాబు ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా అనంతరం పవన్ కళ్యాణ్, ఆ తర్వాత మిగిలిన మంత్రులంతా ప్రమాణ స్వీకారం చేశారు. సినీ ప్రముఖులు, వారి కుటుంబాలు, రాజకీయ నాయకులు ఎంతో మంది ఈ కార్యక్రమానికి రాగా ఎన్నో ఆసక్తికర సంఘటనలు నెలకొన్నాయి. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక బాలకృష్ణ కూతురు నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి కూడా ఈ కార్యక్రమానికి హాజరైంది. ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరుగుతుండగా వీక్షకుల గ్యాలరీలో నారా బ్రాహ్మణి, రామ్ చరణ్ ఒకే చోట పక్కపక్కనే కూర్చున్నారు. చరణ్, బ్రాహ్మణి సరదాగా మాట్లాడుకుంటున్నారు. దీంతో చరణ్, బ్రాహ్మణి పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకుంటున్న వీడియో వైరల్ గా మారింది. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ మండి నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలిచింది. దీంతో కంగనాతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులు సంతోషంలో ఉన్నారు. ఇక కంగనా ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత కూడా దేవాలయాలకు వెళ్తూ పలు పూజలు చేస్తుంది. తాజాగా కంగనా ఎంపీగా గెలిచిన తర్వాత కోయంబత్తూర్లోని ఇషా ఫౌండేషన్ కు వెళ్లింది. అక్కడ కంగనా ఆదియోగిని దర్శించి అనంతరం సద్గురు ఆశీస్సులు తీసుకుని ఆశ్రమంలో కాసేపు గడిపింది. కంగనా ఆదియోగిని దర్శించి సద్గురు ఆశీస్సులు తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక కంగనా బీజేపీ ఎంపీగా గెలవడంతో అభినందనలు వెల్లువెత్తుతుండగా ఇకపై సినిమాలు చేస్తుందా, చేయదా అని అభిమానులు సందేహిస్తున్నారు. సార్ బేసిక్గా మనకి మన ఎంటైర్ జర్నీలో లైక్ ఫ్రమ్ పేపర్ వర్క్ టు షూట్ తర్వాత పోస్ట్, ఈ ప్రాసెస్లో మీరు బాగా కంఫర్టబుల్గా ఫీల్ అయిన స్పేస్ ఏంటి, బాగా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయిన స్పేస్ ఏంటి అసలు ఫ్రమ్ పేపర్ వర్క్ టు పోస్ట్ ప్రొడక్షన్? ఫస్ట్ ఐ సా సమ్ స్పార్క్. డెఫినెట్గా నువ్వు నరేట్ చేసినప్పుడు నేను ఒకటి అనుకున్నా, ఐదర్ ఎక్స్ట్రాడినరీ ఉంటాడు, లేకపోతే ఇదంతా మనల్ని మాయ చేస్తా అంటే అంటే నా నరేటివ్ స్టైల్లో ఐ ఆల్వేస్ బిలీవ్ ఏంటంటే, ఒకటి దే ఆర్ పీపుల్ కట్ చేస్తే ఇది ఫుల్ ఎక్సైట్ అయిపోతుంది చెప్తున్నప్పుడు. there are two things, either that very connected and ఈ స్టోరీ ఇన్ లోపల నుంచి వస్తుంది, లేదు అంటే వీడిని ఎలా పట్టేయాలి. సో అలా ఉంటాయి అనమాట కొన్ని నేను ఇన్నే నరేషన్స్లో. సో ఐ జస్ట్ ఫెల్ట్ దాట్ స్టార్టింగ్లో. అండ్ దేర్ ఈస్ సమ్, అంటే నేను పర్సనల్గా కూడా చూస్తాను, అంటే వాట్ ఎవర్ ఎవరైనా నేను రైటర్గా రాస్తున్నప్పుడు
ఏ డైరెక్టర్ అయినా సరే సొంతంగా స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే వాళ్ళు స్వతహాగా ఉన్నప్పుడే వస్తుంది. రైట్. దట్ పర్సన్ షుడ్ బి సంథింగ్ ఇంట్రెస్టింగ్. తేడా గీడ అని పక్కన గుడ్ బ్యాడ్ అన్ని పక్కన పెడితే దే షుడ్ బి సంథింగ్. విన్నప్పుడు దెర్ ఈస్ సంథింగ్. నువ్వు టకటక మాట్లాడేస్తావు, అది యాంగ్జైటీయా అది అనుకోవచ్చు. కాకపోతే దెర్ సంథింగ్ ఈజ్ నాట్ లైక్ ఇప్పుడు మనం 10 మందిని చూసామంటే ఒక 10 మందిలో ఈ ఇతనిలో ఏదో ఉంది, అది గుడ్డా బ్యాడో తెలియదు. దట్ ఈస్ దేర్. అదైతే కనిపించింది నాకు. సో రైటర్గా రాసేటప్పుడు కూడా అలాంటి వాళ్ళు అలాంటి కొద్దిగా రెగ్యులర్గా కనిపించే క్యారెక్టర్ కాకుండా రాస్తారన్న ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. ఎవ్రీ డైరెక్టర్ వాట్ ఎవర్ ఐ వర్క్. ఇంద్రగంటి గారు చూసారంటే ఇంద్రగంటి గారికి భాష మీద పట్టు ఉంటుంది చూడు. దట్ ఐ కెన్ సీ ఇన్ ద రైటింగ్. ద వే హ్యాండ్లైజ్ సమ్ ఫిల్మ్స్ ఆల్సో ఆర్ కొద్దిగా మాట్లాడుతున్నప్పుడు ఆయన క్యారెక్టర్స్ కూడా సంథింగ్ లేదా. ఇప్పుడు సమ్మోహన్ నేను చేసిన క్యారెక్టర్ కానీ ఇప్పుడు చూస్తే ఇలా ఉంటారా అని జస్ట్ అలా అనిపిస్తుంది. సో ఐ కుడ్ సీ సంథింగ్ లైక్ దట్ ఇనిషియల్లీ. అండ్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దాని తర్వాత ఫస్ట్ షెడ్యూల్ అయినప్పుడు ఐ వాజ్ లైక్ రిలాక్స్. ఈ వాజ్ లైక్ వీఆర్ అప్ టు సంథింగ్ అన్న ఫీల్ అయితే వచ్చింది. దానికన్నా బిఫోర్ కాన్సెప్ట్ ఒకటి చేసాం, టైటిల్ రివీలింగ్ కాన్సెప్ట్ దానిలో. అండ్ నువ్వు స్కెచెస్ వేయించి తీసుకొని వచ్చినప్పుడు దెన్ ద మ్యూజిక్ ఫ్రమ్ హిస్ సైడ్ వచ్చినప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ఒకటి బీట్ అంటే మై థియరీ ఆఫ్ వర్కింగ్ ఇస్ టాలెంట్ ఎంతైనా ఉన్నాయి. పర్సన్ హూ ఇస్ డూయింగ్ ఎఫర్ట్ ఎక్కువ పెట్టేటప్పుడు దే విల్ వాళ్ళు ఎక్కువ గెలిచేస్తారు అన్న ఫీలింగ్. టాలెంట్ ఎంతైనా ఉండొచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ద డే నువ్వు చేయాల్సిన హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి. నాకు ఆ ఫీల్ వచ్చేది బయట నుంచి. బికాజ్ యూ ఆల్వేస్ కమాన్ మ్యాన్ ఆ టైప్లో ఉండేవాడు, ఇంగ్లీష్ అన్నపోయినా సరే. బట్ అది పైకి చూపించకుండా దట్ ఈస్ సంథింగ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ సైడ్ నుంచి. సో బాగా అర్థం చేసుకో మా హీరో గారు. నేను కొంచెం తేడా అని చెప్పారు యాక్చువల్లీ. అది నో స్వతహాగా తేడా అని కాదు, ఇంట్రెస్టింగ్ ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉండాలి ఇన్ రియల్లో నాకు కనిపించే ఆ డైరెక్టర్. అప్పుడు ఆ రాసే కథలు కూడా అలాగే ఉంటాయి. బట్ యాక్చువల్లీ మీరు వెరీ స్మార్ట్. మీరు నటిస్తే పెట్టేస్తారు కదా. యాక్చువల్లీ నేను అదే అబ్జర్వ్ చేస్తున్నాను. ఈ జర్నీ మీ ముందు ఎవరు యాక్ట్ చేయకూడదు. లైక్ అంటే మీ ముందు ఏదో ఇంప్రెస్ చేయడానికో, లేకపోతే మీరు ఒరిజినల్గా ఉంటే ఆడు గ్రే అయినా ఆడు బ్లాక్ అయినా మీరు ఓకే యాజ్ అ పర్సన్. అండ్ ఏదో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి చేస్తే మాత్రం పట్టేస్తారు. అది నేను అబ్జర్వ్ చేశాను చాలా సార్లు. నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూనిట్స్ అంటే నాకు ఎవరైనా సరే వచ్చి ఇది ఆ పలానా సినిమాలో ఉంటుంది సార్ అన్నప్పుడు ఇంక అయిపోయింది. నాకేంటంటే పలానా సినిమాలో ఉంటారంటే ఆల్రెడీ ఆ పలానా సినిమా ఉంది కదా ఇంకా నువ్వు అన్న ఫీలింగ్ వస్తుంది. సో లక్కీలీ ఇంత కథమని చెప్పి యూ నెవర్ సెడ్ దోస్ వర్డ్స్. యూఆర్ నాట్ కంపేరింగ్ యూర్ సెల్ఫ్. ఇన్ కేస్ యూ సెడ్ దిస్ లైక్ ఎ పుష్ప ఆర్ ఇన్ కేస్ యూ సెడ్ సమ్ అదర్ ఫిలిం అంటే అక్కడే ఇంటెన్షన్ గా కూడా అది లేదు కాబట్టి చెప్పలేదు. సో చైతు బేసిక్గా నేను కథ చెప్పిన తర్వాత ఆల్మోస్ట్ 4 months ఏమో ప్రీ ప్రొడక్షన్ చేసుకున్నాను. నేను ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు. నేను మధ్యలో ఒక ఆల్మోస్ట్ ప్రీ ప్రొడక్షన్ డన్ అనుకున్న టైంకి ఒక యానిమేషన్ స్కెచ్ తీసుకొచ్చి ఇది మన టైటిల్ రివీలింగ్ వీడియో చాలా చేస్తున్నామంటే ఇట్ సంథింగ్ అది ఫ్యాంటాస్టిక్గా ఉంది. అసలు అందరికి పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఆ తర్వాత సినిమా చూసావు కదా లలి. సో ఈ సినిమా చూసిన తర్వాత నేను కథ ఏం చెప్పాము, నేను అదే చూసావా లేకపోతే చాలా మార్పులు చూసావా లేకపోతే ఇదే ఇమాజిన్ చేసుకున్నావా? అది ఇన్ఫాక్ట్ విజువల్ పర్స్పెక్టివ్ ఇమాజినేషన్ అయితే నేను అలా చేయలేదు. బట్ స్టిల్ విజువల్ పర్స్పెక్టివ్ చూసాక కథని దానిలో నేను చూసుకున్నప్పుడే ఎగ్జైట్ అయితే అయ్యా. ఎగ్జైట్ అవడంతో పాటు ఏదైతే థీమ్ మనం క్రాక్ చేసామో ఫస్ట్ గ్లిమ్స్ మోషన్ పోస్టర్కి దాన్ని ఇన్కాపరేట్ చేయడానికి అయితే ఛాలెంజెస్ చాలా ఫేస్ చేశాను. డిఫరెంట్ కైండ్ ఆఫ్ వకాండా వైబ్ తీసుకురావడం, ఆ టాకింగ్ డ్రమ్స్ అన్ని యూజ్ చేయడం, ఆ క్రేజ్ బాగా పెంచాలి. ఇంకా ఒక ట్రాక్ విన్నారంటే విజువల్గా అంత సైక్ వైబ్లో ఉండాలి అన్న డ్రివెన్ ఎంటిటీని నేను ట్రాన్స్లేట్ చేయడానికి ఛాలెంజింగ్ అని తీసుకున్నా. చాలా కనెక్ట్ అయింది. ఇది యాక్చువల్గా ఇక్కడ ఒకటి చెప్పాలి సార్, మేము పేపర్ మీద షూట్ స్టార్ట్ అయ్యే ముందు మీ బర్త్డే కదా రిలీజ్ చేసాం లాస్ట్ ఇయర్ బర్త్డేకి. గ్లిమ్స్ ఫస్ట్ ట్రిగర్ అన్నాం దాన్ని మనం. ఫస్ట్ ట్రిగర్ దాని సింగిల్ షాట్ లో ప్లాన్ చేస్తున్నప్పుడు యాక్చువల్గా తను స్క్రిప్ట్ పంపించిన తర్వాత కంపోజ్ చేసాడు సార్. మనం షూట్ చేయలేదు యాక్చువల్గా. ఆ థీమ్ ఊవే స్టార్ట్ అయింది. ఇంకా అది షూట్ చేస్తున్నప్పుడు పిచ్చిగా అరిచేస్తున్నాను, ఎందుకంటే ఆ టైం మనకి చాలా తక్కువ ఉండే. ఆ టైంలో నాకు నిజం చెప్పాలంటే టీజర్ కన్నా ఎక్కువ ఫోన్ కాల్స్ అప్పుడు వచ్చేసారు. ఫస్ట్ ట్రిగర్ రిలీజ్ అయినప్పుడు ఏంటి ఇంత పెద్ద స్పేస్లో చేస్తున్నారు అంటే అందులో అది ఏ స్పేస్ చూపించారో నాకు నిజంగా మనం చాలా చిన్నగా ప్లాన్ చేసాం అది. బట్ బయట నుంచి చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది దాని తర్వాత.
జస్ట్ నో లాంచ్ చేసాము ది ట్రైలర్. సో ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. లుక్స్ లైక్ రూరల్ లవ్ డ్రామా లెక్క ఉంది. సో ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. ఇగో మావాడు చిన్న బుడ్డ సెలబ్రిటీ ఉన్నారు అది. సో ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ 21st June. థ్యాంక్ యూ. ఇది నా ఫస్ట్ సినిమా. నేను చాందిని గారితో ఫస్ట్ టైం షార్ట్ చేస్తున్నప్పుడు ఆవిడ ఒక మాట అన్నారు, నీ ఫస్ట్ మూవీకే ఇలాంటి టీంతో వర్క్ చేయడానికి ఛాన్స్ దొరికింది, నువ్వు చాలా లక్కీ అన్నారు. ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ హర్. ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరూ చాలా ఎక్స్పీరియన్స్, చాలా లెజెండరీ యాక్టర్స్. నాతో నా సిస్టర్ క్యారెక్టర్ చేసిన మ్యాగీతో సహా అందరికీ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఎవ్వరూ, నేను ఫస్ట్ టైం అలాగా నన్ను ఎవ్వరూ ట్రీట్ చేయలేదు. అజయ్ సార్తో ఫస్ట్ షాట్ చేసినప్పుడు నాకు మ్యాగీకి చాలా భయం వేసింది. బట్ అజయ్ సార్, ఆమని మ్యామ్, ప్రతి ఒక్కరూ మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తూ, చాలా మంచి మాటలు చెప్తూ, ఈ షూట్ అంతా ఒక ఏదో హాలిడేకి వెళ్ళినట్టు అయిపోయింది. మా పాలడు గారికి అందరికీ కూడా నన్ను ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చి ఆదరించినటువంటి వీళ్ళందరికీ, మా అల్లుడు గారు అజయ్ ఘోష్ గారికి, మా కొడుకు శివ, మా మనవరాళ్ళు ఇద్దరు, అందరూ మా ఫ్యామిలీ అండి. ఎంత చక్కని ఫ్యామిలీయో మీరు ఈ సినిమా చూస్తే తెలిసిపోతుంది. అలాగే ఎంత చక్కని మ్యూజిక్ ఉందో ఇప్పుడు మీరు చూశారు. మీరందరూ థియేటర్కు రండి, చూడండి, మీరు ఆనందించండి, మమ్మల్ని ఆనందపరచండి. నేను మీ బామ్మ. అందరు జనరల్గా చెప్తుంటారు కదండి, సినిమా చూడండి వస్తుందని. ఈ సినిమా ఎందుకు చూడాలని చెప్తానండి. అదొక సినిమాలో షేర్ చేసిన దగ్గర ఒక డైలాగ్ ఉంటుందండి, పడుకోవడానికి నిద్రపోవడానికి మధ్యలో చిన్న గ్యాప్ ఉందమ్మా, అది ఫిల్ చేసుకోవడానికి నేను నా లైఫ్ సరిపోలేదు అని. సో ఆ గ్యాప్ని ఫిల్ చేసుకోవడానికి 50 ఏళ్ళ మూర్తి గారి ప్రయాణం అండి ఈ సినిమా. ఆయన పడ్డ కష్టం, ఆయన చేసిన జర్నీ, ఒక సక్సెస్ఫుల్ జర్నీ అనమాట అది. అంటే మోటివేటెడ్ జర్నీ అనమాట అది ఈ సినిమా మూర్తి. స్క్రీన్ ముందుకు వచ్చి నేను ఎన్నిసార్లు ఆర్టిస్ట్ని కవర్ చేసినా పర్లేదని రీటేక్ చేసుకునేవాళ్ళు. థ్యాంక్ యూ. అండ్ హర్ష సార్, థ్యాంక్ యూ సో మచ్. అజయ్ ఘోష్ సార్, మీతో వర్కింగ్ ఈజ్ మార్వెలస్ సార్. ఎక్స్పెక్ట్ చేయలేం మీరు ఎప్పుడలా ఉంటారో, బట్ ఇట్ ఈస్ వెరీ ఫన్నీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాందిని చౌదరి అక్క, మాన్సి అక్క, నాని అన్న, ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా కోసం ఎవ్రీ సింగిల్ పర్సన్ హూ వాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం వర్క్డ్ సో హార్డ్. అండ్ మా కష్టానికి అదే ఫలితం దొరుకుతుందని, June 14th మూవీ వచ్చినప్పుడు మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సాయి రాజేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్. ధీరజ్ సార్ థ్యాంక్ యూ. అజయ్ ఘోష్ గారు, ఆమని గారు, భావన్ చంద్ర సార్, వీళ్ళందరితో సీనియర్ యాక్టర్స్తో కలిసి వర్క్ చేయడం అనేది ఇది వండర్ఫుల్ థింగ్ అండి. చాలా విషయాలు నేర్చుకున్నాం. అలానే డిఓపి శ్రీనివాస్ గారు, అన్న థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి ఫిల్మ్ అండి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అందరూ కలిసి చూడాల్సిన సినిమా. మా సైడ్ నుంచి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీ ద్వారా ప్రజలను కూడా, ఆడియన్స్ను కూడా అడిగేది, ప్లీజ్ అండి 14th ఫిలిం రిలీజ్ అవుతుంది, మీ నియరెస్ట్ థియేటర్స్లో ఫిలిం చూడండి. మీ ఒపీనియన్ని మీ ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, వాట్సాప్ వాట్ ఎవర్ ఇట్, మీ ఒపీనియన్ని పోస్ట్ చేయండి. అదే మాకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి చిన్న సినిమాని ప్రమోట్ అయ్యి ఆడియన్స్ లవ్ చేస్తే అప్కమింగ్ డైరెక్టర్లు ఇలాంటి మంచి స్క్రిప్ట్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఫ్లై హై సినిమాస్ ద్వారా హర్ష గారు ఇందాక చెప్పినట్టు రైటర్ పద్మభూషణ్, బేబీ సినిమా, అంబాజీపేట, మా సినిమాలన్నీ ఆయన ఓవర్సీస్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆయన సినిమాలు సెలెక్ట్ చేసుకునే విధానంలో నాకు చాలా నచ్చుతుంది. అంటే ఆయన ఓన్లీ కంటెంట్ బేస్డ్ సినిమాలు సెలెక్ట్ చేసుకుంటారు. అంటే టీజరు, ట్రైలరు అవి చూసి, తర్వాత కూడా చాలా సినిమాలు ఆయన చేసిన సినిమాలు టీజర్, ట్రైలర్ చూసి నాకు కాల్ చేసి మరీ చెప్పారు. ఆయన జడ్జ్మెంట్, ఆయన కరెక్ట్గా సెలెక్ట్ చేసిన సినిమాలు అన్నీ వర్కౌట్ అయ్యాయి. సో అలాంటి ఆయన ఫస్ట్ టైం ఈ సినిమాతో ప్రొడ్యూసర్గా మారుతున్నారు. సో ఆయనకి ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. ఫస్ట్ సినిమా బేబీ సినిమా ఎవరైనా బిజినెస్ చేశారంటే ఆయన కాన్ఫిడెన్స్ మీదే. నేనే అనుకున్నా ఏంటి ఇంత పెట్టుకున్నారైనా అని టీజర్ అయిన తర్వాత. బట్ ఆ టైంలో నేను పడుతున్న టెన్షన్కి ఎవరైనా రిలీఫ్ ఉన్నారంటే హర్ష గారు అంటే ప్రతిరోజు ప్రతి 2 గంటలకు 3 గంటలకి ఏంటండి పరిస్థితి ఏంటండి అని మెసేజ్ చేస్తున్నామండి. సో సడన్గా తను
ఫోన్ చేసి ఇలా ప్రొడ్యూస్ చేశాను సినిమా అన్నప్పుడు నాకు మీ సినిమా అని తెలియదు సార్. బట్ నేను ముందే ఈ ట్రైలర్ చూసినప్పుడే నాకు ఒకటి అర్థమైందంటే ఇట్స్ వెరీ వెల్ మేడ్ సినిమా. మనసు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా ఇష్టపడి ప్రేమించి దర్శకుడు తీశాడు ఈ సినిమాని అనేది ట్రైలర్ చూడగానే చెప్పేయచ్చు. ఈ సినిమా ద్వారా మేమేం ఏం చెప్దాం అనుకున్నామంటే, ఒక అంబిషన్, గోల్స్ కలగనడానికి వయసుతో సంబంధం లేదు అనే ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను. నేను బ్రీఫ్గా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఇది తప్పుగా తీసుకోకండి. ఒక 10 years 12 years బ్యాక్ నేను అనుకున్నా, నేను సినిమాలో హీరోయిన్ అవుదాం అనుకున్నా. చెప్పుకోవడానికి నాకే చాలా వింతగా ఉండేది, వినేవాళ్ళకి ఇంకా వింతగా అనిపించేది. నువ్వు హీరోయిన్ అవుతావు, నువ్వు సినిమాల్లోకి వెళ్తావని నవ్విన వాళ్ళు కూడా ఉన్నారు. నేను నవ్వుకున్న రోజులు కూడా ఉన్నాయి. అరే, నా మీద ఒక కథ రన్ అవ్వాలి, నా పోస్టర్లో నన్ను నేను చూసుకోవాలి, నా మీద సినిమా తీయాలి అనే ఒక ఆశ, అనే ఒక కోరిక అన్నది అప్పుడు నాకు ఉంది. బట్ అది అవుతుంది అనే విషయం నేను ఎప్పుడూ అనుకోలేదు. అయితే బాగుందనే విషయం అయితే అనుకున్నా. కట్ చేస్తే అది ఒక 10 years 12 years తర్వాత ఒకే రోజు 2 సినిమాలు వస్తున్నాయి నా బయటికి. అంటే ఇది నేను ఏదో, మీరు తప్పుగా తీసుకోకండి, నేను ఏదో చెప్పాలని కాదు. ఇది ఓకే, ఇప్పుడు మార్కెట్లో డైనమిక్స్ ఇందాక మీరు అన్నట్టు సినిమాకి చిన్నది పెద్దది అని లేకపోతే చిన్న సినిమా పెద్ద సినిమా ఇలాంటివన్నీ ఉంటాయి. ఉన్నప్పుడు సరే వస్తున్నాయి 2 సినిమాలు వస్తున్నాయంటే 2 చిన్న సినిమాలే కదా, అయితే ఏంటి దానికి ఇంత ఫీల్ అవ్వాలా, నువ్వు ఈ అమ్మాయి అంత ఫీల్ అవ్వాలా అంటే, కొన్ని పర్సనల్ గోల్స్ ఉంటాయి, కొన్ని పబ్లిక్ గోల్స్ ఉంటాయి. జనాలకి చూపించుకోవడానికి కొన్ని సాధిస్తాం, మనకి మన కోసం కొన్ని సాధించుకుంటాం, మనం అనుకుంటాం. ఇది నా విషయంలో పెద్దదే. అలా ప్రతి ఒక్కరికి అలా వాళ్ళ విషయంలో వాళ్ళకి పెద్దదే, పక్కన వాళ్ళు తీసి పడేసినా సరే. ఎప్పుడు కలగలేని విషయం నిజమయ్యేటప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ కానీ, ఆ ఆనందం కానీ, మన మీద మనకు ఉండే ఒక రెస్పెక్ట్ కానీ, దాన్ని బట్టి ఒక రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. సరే, నేను ఎట్టా చేశాను ఇవన్నీ పక్కన పెడితే, మ్యూజిక్ షాప్ మూర్తి అనే ఓడు, ఆ మూర్తి అనే క్యారెక్టరు, అంజనా అనే క్యారెక్టరు, వాళ్ళ చుట్టూ ఉన్న సమాజం, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ స్నేహితులు, ఇవన్నీ కూడా మీ జీవితంలో మీరు ఎదుర్కొంటారు, చూసి ఉంటారు. అబ్బా, అంజనా లాంటి ఒక మనిషి మనల్ని ప్రోత్సహించినట్టు బాగుండేది. నా భార్య క్యారెక్టర్ వేసిన ఆమని లాంటి మనిషి, అటువంటి భార్య ఉన్నట్టు ఇది బాగుండేది, నాకు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. టోటల్గా జీవితం ఉంటుందయ్యా ఇందులో. సాధించాలనుకునే వాళ్ళకి ఇది ఒక ఇన్స్పిరేషన్, ఉత్ప్రేరకం. మ్యూజిక్ షాప్ మూర్తి చూసిన తర్వాత షంషేర్గా ఎవడైనా ఏదైనా సాధిస్తాడు, ఇదైతే కన్ఫర్మ్. అటువంటి కథ ఆడో అమెరికాలో వ్యాపారం చేసుకునేవాళ్ళు, ఆడ కల్చర్ తెలుసు, అదెంత తెలుసు, ఏయో సినిమాలు చేసుకోకుండా ఇదేందండి ఈ కథ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అండ్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.